నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అలాగే వాళ్ళ యొక్క బతాకా వ్యాలిడిటీ మనం చూసుకుంటే 15 ఏళ్ల వరకు ఉంటుందని చెప్పి ప్రకటించింది. వివరాలకి వెళితే కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు, ముఖ్యంగా ఆస్తి యజమానులు మరియు పెట్టుబడిదారులకు కువైట్ దేశం శుభవార్త చెప్పింది. అలాగే వీరికి ప్రత్యేక గుర్తింపునిస్తూ కువైట్లో ఎవరైతే ఆస్తులు, ఇల్లులు కలిగిన వారు మరియు కువైట్లో పెట్టుబడులు పెట్టే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే అని చెప్పేసి వాళ్లకు ప్రత్యేక గుర్తింపునిస్తూ దీర్ఘకాలిక బతాకా కార్డులను జారీ చేయనున్నట్లు కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించారు. కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ చిప్తో కూడిన ఈ స్మార్ట్ కార్డులను 2 ప్రత్యేక విభాగాల వారికి కేటాయిస్తారని చెప్పేసి కువైట్లో సొంతంగా ఆస్తులు కలిగి ఉండే ప్రవాసులకు, అక్కడే నివసిస్తూ ఉన్న ప్రవాసులకు 10 ఏళ్ల కాల పరిమితితో ఈ యొక్క కార్డులు జారీ చేస్తామని చెప్పేసి కువైట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ చట్టం లా నెంబర్ 116/2013 కింద పెట్టుబడులు పెట్టిన ప్రవాసులకు ఏకంగా 15 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా కార్డులను, సివిల్ ఐడి కార్డులను, బతాకాలను జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్డులలో ఎలక్ట్రానిక్ చిప్పులు ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిలో సమాచారాన్ని సవరించే అధికారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ లావాదేవీలు, అధికారిక పనుల కోసం పదే రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఇవి ఉపయోగపడతాయి. కువైట్ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడిదారులకు భద్రత మరియు స్థిరత్వాన్ని కల్పించడం ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పేసి ఈ నిర్ణయంతో కువైట్లో స్థిరపడిన ధనిక ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, ధనిక ప్రవాసులు కానీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద ఉపశమనం అయితే లభించనుందనమాట. అలాగే కువైట్లోని సాధారణ ప్రవాసులకు మనం చూసుకుంటే 5 సంవత్సరాల వరకు అకామా అయితే మంజూరు చేస్తాము, 5 సంవత్సరాల వరకు వాళ్ళకు బతాకాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.